ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పుష్పలత. నేను డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అటానమస్ విశాఖపట్నంలో బాటనీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. మన కాలేజ్లో ఈరోజు దోమల గురించి, దోమల్ని ఎలా పారద్రోలాలి, దోమల్ని ఎలా అరికట్టాలి, దోమల వల్ల వ్యాపించే వివిధ రకాల వ్యాధుల గురించి అవగాహన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు. కాలేజ్లోనే ఎందుకు చేపట్టారు అంటే, ఇప్పుడు మనం కాలేజ్లో విద్యార్థులకి అవగాహన కలిగించినట్లయితే వాళ్ళు సొసైటీలో ఎక్కువ మందికి అవగాహన తీసుకుని వెళ్తారు. విద్యార్థుల ద్వారా మేము ఈ సమాజంలో మేల్కొల్పు ప్రోగ్రామ్ని చేపడదామని మేము అనుకున్నాము. అలాగే ఇది ముఖ్యంగా ఈ సీజన్లోనే ఎందుకు అంటే, రైనీ సీజన్ అది ఫేవరబుల్ కాబట్టి పంటలకి వర్షం ఎంత ఇంపార్టెంటో దోమలకి కూడా అలాగే వర్షాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిల్వ ఉన్న నీటిలో ఇవి బాగా దోమలు గుడ్లు పెట్టడం, ఆ గుడ్లు లార్వాల్గా పొదగడం అనేది ఈ కాలంలోనే జరుగుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు, కానీ ఏదో కొంత నెగ్లిజెన్స్ వల్ల, మనం చిన్న చిన్న పొరపాట్ల వల్ల తెలిసినప్పటికీ మనం అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. సో పదే పదే గుర్తు చేయడం వల్ల అందరూ కూడా అలర్ట్గా ఉండి ఈ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకుంటారని మేము కోరుకుంటున్నాం. రైనీ సీజన్ కదండి, అంటే మస్కిటోస్ బ్రీడింగ్ సీజన్. ఎవ్రీ ఇయర్ రైనీ సీజన్లో గ్రీన్ క్లైమేట్ టీం వారు మరియు మా వన్మాలి గార్డెనర్స్ గ్రూప్ కూడా ఈ మస్కిటో బ్రీడింగ్ మీద అవేర్నెస్ కార్యక్రమం అండి. వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉంచకుండా, అలాగే ఈ చర్యలు ఏమేమి చేపట్టాలి అనే దాని మీద అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా కృష్ణా కాలేజ్ స్టూడెంట్స్కి మేము ఈ అవేర్నెస్ కార్యక్రమం ఇవాళ నిర్వహించడం జరిగింది. రైనీ సీజన్లో ఎక్కడ కూడా నీరు నిలవకుండా ట్యాంకుల్లో అది క్లోరిన్ వాటర్ వేసుకొని అన్ని తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మలేరియా, డెంగ్యూ అలాంటి ప్రమాదకరమైన జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. మెయిన్గా పిల్లల్లో అవగాహన కల్పిస్తే వారు నెక్స్ట్ జనరేషన్స్ కాబట్టి వారు ఎఫెక్టివ్గా వీటిని ఇంప్లిమెంట్ చేస్తారనేది మా ఉద్దేశం అండి. లేదంటే ఫ్యూచర్ జనరేషన్స్ వారే కాబట్టి ముఖ్యంగా ఈ అవేర్నెస్ కార్యక్రమాలు స్కూల్స్లో, కాలేజెస్లో నిర్వహించడం జరుగుతుంది. లెక్చరర్ ఇన్ జువాలజీ డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం. మనకు 3 రకాల దోమలు ఉన్నాయి. ఎనాఫిలస్ దోమలని, క్యూలెక్స్ దోమలని, అలాగే ఎడిస్ దోమలని. సో ఈ దోమల ద్వారా మరి అనేకమైనటువంటి జ్వరాలు అన్నటువంటివి ప్రబలుతూ ఉంటాయి. ఈ జ్వరాలు, ఈ అంటువ్యాధులు రాకుండా ఉండాలని అంటే మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన కాలువలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇది వర్షాకాలం కనుక వర్షం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కొబ్బరి చిప్పలను, ట్యాంకులను, అలాగనే మన మురికి కాలువలను అన్నిటినీ కూడా ఇంట్లో అయితే ఏసీ వెనకున్న తొట్లను, అలాగనే ఫ్లవర్ వాజులను అన్నిటిని కూడా మనం ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకుంటూ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ డెంగ్యూ దోమలు అన్నటువంటివి ముఖ్యంగా బ్రీడింగ్ ఫ్రెష్ వాటర్లోనే జరుపుకుంటూ ఉంటాయి కనుక ఫ్రెష్ వాటర్ నిల్వలు లేకుండా మనము చూసుకుంటూ ఉండాలి. తద్వారా మరి దోమలు లేని సమాజాన్ని, మరి జ్వరాలు, అంటువ్యాధులు లేని సమాజాన్ని మనం అందించగలుగుతాం. ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. దానివల్ల అక్కడక్కడ నీరు నిల్వలు ఉండడం వల్ల దోమలు పుట్టడం అనేది ప్రధానంగా పెరుగుతుంది. ఈ దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోధకాలు లాంటి వ్యాధులు వస్తున్నాయి. ఈ బోధ వ్యాధి లాంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసం, మెదడుబాబు వ్యాధి రాకుండా ఉండడం కోసం ఎక్కడ నీటి నిల్వలు ఉంచొద్దు. ప్రధానంగా తాగి పడేసిన కొబ్బరి బొండాలు అమ్మేవాళ్ళు 2గా చీల్చమని చెప్పేసి చెప్తున్నాము. అలాగే టైర్లు, పాత టైర్లు ఎక్కడైనా ఉంటే వాటిలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలి. అలాగే ఎవరైనా ఇళ్ల దగ్గర మనీ ప్లాంట్లో కానీ, పక్షుల కోసం కానీ, జంతువుల కోసం కానీ నీళ్లు పెట్టినవి 3 రోజులకు ఒకసారి తొలగించాలని చెప్తున్నాము. ప్రధానంగా ఈ దోమల వల్ల వచ్చే వ్యాధులకి వెంటనే స్పందించాలి. ఎక్కడికక్కడ వాళ్ళ వ్యాధి వచ్చిన వెంటనే డాక్టర్లను సంప్రదించి దానికి అవసరమైన మందులు వినియోగించాలని చెప్తున్నాము. ఎందుకంటే కొన్ని రకాల జ్వరాల వల్ల ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది కాబట్టి, ప్లేట్లెట్స్ కూడా పడిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించాలని చెప్తున్నాం. దీని మీద ఇప్పటికే విశాఖ జిల్లా కలెక్టర్ ఎన్జిఓస్తో మీటింగ్ నిర్వహించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించమన్నారు. ఆ నేపథ్యంలో మేము అన్ని చోట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా విద్యార్థులను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నంలో మేము ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.